మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ప్రస్తుతం హాట్ కమెంట్స్ చేశారు ఆయన. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో తన వ్యవసాయ క్షేత్రానికి వెళుతోన్న రాజగోపాల్ రెడ్డికి చిలుకూరులోని పెద్ద చెరువును పరిశీలిస్తోన్న కాలే యాదవ్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా పార్టీలోకి ఎందుకొచ్చారు అనంటూ చేసిన రాజగోపాల్ రెడ్డి కామెంట్స్, ఆ మాటలు అనడం ఇప్పుడు అక్కడ ఉన్న యాదయ్య కూడా చిరునవ్వుతో దానికి సమాధానం ఇచ్చారు. యాదన్న, ఎందుకు వచ్చినవే కాంగ్రెస్లోకి? ఈ ప్రభుత్వంలో ఏ పనులు కావు, అనవసరంగా వచ్చినవంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను ఉద్దేశించి మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. గతంలో కూడా చాలా సార్లు ఆయన మనస్తత్వాన్ని ఆయన మాటల ద్వారా తెలియజేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రస్తుతం అలాంటి కామెంట్సే మళ్ళీ చేశారు. కాలే యాదయ్యకు సంబంధించి ఆయన మాట్లాడారు. చిలుకూరులో రాజగోపాల్ రెడ్డికి యాదయ్య ఎదురుపడ్డారు. అయితే ఆ సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడే అసలు ఈ పార్టీలోకి ఎందుకు వచ్చావు అని అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినట్టుగా మనకైతే సమాచారం అందుతోంది. ప్రస్తుతం అక్కడ చెరువుని పరిశీలిస్తున్నారు కాలే యాదవ్. ఇది చూసి రాజగోపాల్ రెడ్డి అక్కడ దిగారు, కాలే యాదవ్తో మాట్లాడారు. ఆ సందర్భంలో పార్టీలో కొన్ని విషయాలకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. ఆ సందర్భంలోనే అసలు పార్టీలోకి ఎందుకు వచ్చావు, ఇక్కడ అసలు ఏం పనులు జరగట్లేదు అన్న ఉద్దేశించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. అయితే అన్నిటికీ కూడా యాదయ్య ఒక చిరునవ్వే సమాధానంగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో ఏం పనులు కావు అంటూ అనవసరంగా వచ్చావంటూ చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్గా మారింది. చుట్టుపక్కలంతా కూడా జనాలు ఉన్నారు. సో మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీని మీద ఎలాంటి సంజాయిషి ఇస్తారో మనం చూడాలి. ప్రస్తుతం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదవ్ను ఉద్దేశించి అయితే ఈ మాటలు మాట్లాడారు. అసలు ఆయన నిజంగా ఈ మాటలు మాట్లాడారా లేకపోతే ఏంటి అన్నది కాలే యాదవ్ అన్న చెప్పాలి, లేకపోతే ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ చెప్పాలి. కానీ ఈ మాటలు మాత్రం ఖచ్చితంగా మాట్లాడినట్టు చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉన్నారు. చిలుకూరులో రాజగోపాల్ రెడ్డికి కాలే యాదవ్ అక్కడ కనిపించారు. అక్కడ ఉన్న చెరువు పరిస్థితి అలాగే రోడ్లకు సంబంధించి ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడి ఈ మాటలన్నీ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా మంత్రి పదవికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురయ్యారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి మునుగోడు ప్రజలకు సంబంధించి సేవ చేయడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి విధేయుడినంటూ మాట్లాడారు. కానీ ప్రస్తుతం మళ్ళీ కాలే యాదవ్ ఎవరైతే ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో ఆయన ఉద్దేశించి కూడా చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారాన్ని లేపే అవకాశం కనిపిస్తోంది. చిలుకూరులో రాజగోపాల్ రెడ్డికి కాలే యాదయ్య అక్కడ తారసపడ్డారు. అక్కడున్న పరిస్థితిని ఆయన పరిశీలిస్తూ ఉన్నారు, చెరువుని పరిశీలిస్తున్నారు. రోడ్ల స్థితి, ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లంతా కూడా కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని స్థానిక నాయకులు అధికారులందరితో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వచ్చారు. అక్కడ పార్టీ వీళ్ళకి సంబంధించి పార్టీ అంతర్గత విషయాలకు సంబంధించి ఇద్దరి మధ్యలో కూడా మాటలు జరిగాయి. ఆ మాటల సందర్భంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. యాదయ్య, ఎందుకు వచ్చినవే ఈ పార్టీలోకి? ఏం పనులు ఈడ జరిగేటట్టు లేవు, ఈ ప్రభుత్వంలో పనులు కావు, అనవసరంగా వచ్చినవంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం
మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్కి విధేయుణ్ణి అని చెప్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ మాటలకు ఎలాంటి సంజాయిషి ఇస్తారో చూడాలి. అనవసరంగా ఈ పార్టీలోకి వచ్చావు అని చెప్పి మాట్లాడడాన్ని ఇప్పుడు అటు ప్రతిపక్షాలు కూడా అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. సో పార్టీలో అంతర్గతంగా ఏమన్నా ఉంటే బాధ్యత గల నాయకులుగా వాళ్ళు మాట్లాడాల్సిన సందర్భం ఉంటుంది. కానీ అంతమంది మధ్యలో రోడ్డు దగ్గర అలాంటి మాటలు మాట్లాడడంతో ఖచ్చితంగా అవి పక్కకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం మరి రాజగోపాల్ రెడ్డి దీనికి ఎలాంటి సంజాయిషి ఇస్తారో చూడాలి. అది